ఈరోజు మన రెసిపీ పల్లి పచ్చడి. అదే మా భాషలో చెప్పాలి అంటే చెనక్కాయల పచ్చడి. లంచ్ బాక్స్‌లోకి కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు 10 నిమిషాల్లో అయిపోయే ఈ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది. అలాగే రాగి సంగటిలోకి, పులగంలోకి కూడా సూపర్ కాంబినేషన్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. పచ్చడి చేయడానికి ముందుగా ప్యాన్లో ఒక చిన్న కప్పుమైన పల్లీలను వేసుకొని లోపలి వరకు వేగేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. పప్పు ఇలా లోపలి వరకు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ మనకు ఈ సైజులో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 8 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను. బాగా పండిన 2 మీడియం సైజు టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు కన్నా కూడా కాస్త తక్కువగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 వంకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల వెజిటబుల్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి వెజిటబుల్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా బాగా మిక్స్ చేశాక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఉల్లిపాయ మెత్తబడే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉడికించండి, లేదంటే అడుగంటుతుంది. ఉల్లిపాయ ఏమాత్రం ఉడికితే సరిపోతుంది. మనం గరిటెతో కట్ చేసినప్పుడు ఇలా కట్ అయిందనుకోండి, పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని పొట్టు తీసుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త ఇలా బరకగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. చల్లారిన ఉల్లిపాయ, టమాటా, చింతపండు, వంకాయలను ఇలా పప్పు గుత్తితో మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మెదిపేయండి. లేదు మాకు పచ్చడి కచ్చా పచ్చగా కావాలి అనుకున్న వాళ్ళు కాస్త కచ్చా పచ్చగా మెదిపేయండి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టచ్చు, అది పూర్తిగా మీ ఆప్షనల్. రోట్లో చేసే రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళు రోలు లేనప్పుడు ఇలా పప్పు గుత్తితో ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చంగా రోట్లో చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇలా మెత్తగా మెదిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసిన పల్లి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మనం ఉడికించేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి అవసరమైతే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మనము వేడివేడిగా అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ లేదా దోశలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. అంతేకాదు మనకు లంచ్ బాక్స్లోకి కర్రీ ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువగా లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోయి ఈ పల్లి పచ్చడి 15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతాము. ఈ రాయలసీమ స్పెషల్ చెనక్కాయల పచ్చడిలోకి బెస్ట్ కాంబినేషన్ వేడి వేడిగా తాలింపు పెట్టి చేసిన పులగం. అద్దరిపోతుందంతే. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు ఉంటుంది రుచి. ఇవాళ ఒక మంచి రోటి పచ్చడి చూపించబోతున్నాను. అది కూడా పాలకూర చుక్కకూర కాంబినేషన్లో. రుచి అద్దరిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చళ్ళలో తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను దాదాపుగా ఒక 8 వేసాను. వీటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేయండి. వీటిని ఫ్రై చేశాక మనం ఇంగ్రీడియంట్స్ ఇందాక ఫ్రై చేసి ఏ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నామో అదే ప్లేట్లోకి వేయండి. సో వీటిని పూర్తిగా చల్లారనివ్వడానికి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ సరిపోతుందండి. కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు పాలకూర కట్టని యాడ్ చేసుకోండి. అలాగే పుల్లదనం కోసం కొంచెం చుక్కకూరని యాడ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ చుక్కకూర ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటా ఒకటి వేసి వీటిని మగ్గనివ్వండి. చుక్కకూరకు రీప్లేస్మెంట్గా చింతపండుని నానబెట్టుకోండి. చింతపండు ఎక్కడ యాడ్ చేయాలో చెప్తాను. ఆలోపు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని రోట్లో వేసుకొని దంచుకుందాము. దంచేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా మరీ మెత్తగా దంచితే ఆ రుచి అనేది మనకు తెలియదు. సో ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, అంటే కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట.
చుక్కకూర, పాలకూర, టమాటా చూడండి చక్కగా మగ్గిపోయాయి. ఈ కాస్త వాటర్ కూడా డ్రై అయిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కచ్చా పచ్చగా దంచేసాను కదా, ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర, చుక్కకూర, టమాటాని కాస్త చల్లారనిచ్చి యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడు కూడా మనము పచ్చళ్ళు దంచేటప్పుడు స్ట్రైట్గా దంచామనుకోండి ఎగిరి మన కళ్ళల్లో పడుతుంది. సో మనము రోటితో దంచేటప్పుడు స్ట్రైట్గా కాకుండా ఇలా సర్కిల్ లాగా రొటేట్ చేసామనుకోండి కళ్ళల్లో పడకుండా ఉంటుంది. ఈ టిప్పును గుర్తుంచుకోండి. మధ్య మధ్యలో గరిటెతో మిక్స్ చేసుకుంటూ పచ్చడి మొత్తాన్ని కచ్చా పచ్చగా దంచుకోండి. సో చుక్కకూరకు రీప్లేస్మెంట్గా చింతపండు యాడ్ చేసేవాళ్ళు చింతపండు నానబెట్టుకున్న వాటర్తో సహా ఇక్కడ వేసేసుకొని పచ్చడిని దంచండి. చూడండి పచ్చడి ఈ విధంగా ఉండాలి, కచ్చా పచ్చగా ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే. సో ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకాస్త రుచి కోసం పోపెట్టేసుకున్నాము. కొద్దిగా ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేయించుకొని పచ్చడిలో యాడ్ చేసుకుంటే యమ్మీ యమ్మీగా వేడి వేడి అన్నంలో పచ్చడి అద్రిపోతుంది. సో రెగ్యులర్గా ఒకేలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. బాగా ఆకలి మీద ఉన్నప్పుడు మన కళ్ళు వెతికేది రోటి పచ్చళ్ళ కోసం. ఆ ఆకలి మీద ఒక ముద్ద ఎక్కువే తింటాం కానీ తక్కువ తినం. అంత రుచిగా ఉంటాయి రోటి పచ్చళ్ళు. సో అలాంటి రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళ కోసం ఇవాళ ఒక మంచి రోటి పచ్చడిని పరిచయం చేయబోతున్నాను. పచ్చడి చేయడం కోసం ముందుగా కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ పచ్చడికి తెల్ల నువ్వులు అయితేనే బాగుంటాయి, నల్ల నువ్వులు చేదొస్తాయి. నువ్వులు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చిటపటమన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 7 వరకు వేసాను. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువగా యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఇలా 1 నిమిషం పాటు వేపించేసి ఆ నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకోండి. కడాయిలో కట్ చేసి పెట్టుకున్న 5 మీడియం సైజు ఎర్ర ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. మీకు ఇదివరకటి పచ్చడి రెసిపీలో కూడా చెప్పాను, ఎర్ర ఉల్లిపాయలతో చేసిన పచ్చడి ఘాటుగా రుచిగా చాలా బాగుంటుందని. కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటా ఒకటి, కొద్దిగా చింతపండు. ఈ పచ్చడికి చింతపండు చాలా అవసరం. వీటికి ఉడకడానికి సరిపడా వాటర్ వేసి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి. పసుపు అనేది పూర్తిగా మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవి ఉడికేలోపు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను అలాగే ఎండుమిరపకాయలను మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు దంచుకుందాము. నేను ఇక్కడ రోటి పచ్చడి చూపిస్తున్నాను కాబట్టి రోట్లో చేస్తున్నాను. మీకు రోలు లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్రొసీజర్ని మిక్సీ జార్లో చేసేయచ్చు. నువ్వులను అలాగే ఎండుమిరపకాయలను ఇలా మెత్తగా దంచిన తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచండి. మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ కట్ చేసిన రుచి కన్నా కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచితే వచ్చే రుచి చాలా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చగా దంచేసిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇవి ఎక్కడ యాడ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఉల్లిపాయ, టమాటా మనకు ఈ మాత్రం ఉడికి కాస్త దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనిద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత రోట్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా మెదపండి. దంచారనుకోండి కళ్ళల్లో పడుతుంది, జస్ట్ కొద్దిగా మెదపండి సరిపోతుంది. మనకు ఉల్లిపాయ, టమాటా ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా దంచిపెట్టుకున్న నువ్వుల పొడి అలాగే కచ్చా పచ్చగా దంచిపెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ పచ్చడిలో యాడ్ చేసి పచ్చడి మొత్తం కలిసేలాగా జాగ్రత్తగా మెదుపుకుంటూ దంచండి. స్పీడ్గా దంచారనుకోండి కళ్ళల్లో పడుతుంది. సో కొద్దిగా కేర్ఫుల్గా మొత్తం అంతా బాగా కలిసేలాగా దంచండి. పచ్చడి కాస్త గట్టిగా అనిపిస్తే మనకు ఉల్లిపాయ, టమాటా ఉడికించగా కొద్దిగా వాటర్ అనేది మిగిలాయి కదా, సో ఆ వాటర్ని కూడా యాడ్ చేసి పచ్చడి మొత్తం నీట్గా దంచండి. కచ్చా పచ్చగా ఇష్టపడే వాళ్ళు కచ్చా పచ్చగా, లేదు మాకు మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు మెత్తగా కూడా దంచుకోవచ్చు. పచ్చడిలో వేసిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు అన్నంలో తింటున్నప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది.
చాలా సింపుల్గా ఈ నువ్వుల రోటి పచ్చడి ఎలా చేయాలో చూశారు కదా. ఈ నువ్వుల రోటి పచ్చడి వేడి వేడిగా అన్నంలోకి, అలాగే రాగి సంగటి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి నువ్వుల పచ్చడి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఎన్ని రకాల రోటి పచ్చళ్ళున్నా కొన్ని పచ్చళ్ళు అలా గుర్తుండిపోతాయి. వాటిల్లో ఒకటి మామిడికాయ పచ్చడి. మిక్సీ జార్లో చేసిన పచ్చడి కన్నా రోట్లో దంచిన ఈ మామిడికాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఉగాది వస్తుందంటే చాలు మనకి మామిడికాయల సీజన్ వచ్చేసినట్లే కదా. సో మార్కెట్లో వచ్చిన ఈ పచ్చి మామిడికాయతో మీకు కమ్మటి రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఇక్కడ నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. బట్ పచ్చడి చేసింది అయితే 2 మామిడికాయలతోనే చేశాను. పచ్చడి చేయడానికి మామిడికాయలు కాస్త గట్టిగా ఉండేలా చూసుకోండి. మెత్తగా ఉన్నదైతే పచ్చడి అంతగా బాగోదు. సో మామిడికాయలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు వద్దు అనుకుంటే పైన ఉన్న చెక్కును పీలౌట్ చేయండి. ఇక్కడ నేనైతే పీలౌట్ చేయట్లేదు. నాకు ఇలా చెక్కుతో చేయడమే చాలా ఇష్టం అనమాట. ఈ మామిడికాయల్ని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా, అలానే మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. మామిడికాయలు చూసిన వెంటనే నోట్లో నీళ్ళు అలా ఊరిపోతూ ఉంటాయి కదా. చాలామందికి పచ్చడి కన్నా కూడా ఇలా మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు కారం చల్లుకుని తినడం చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మ మామిడికాయలు పచ్చడికి ఇలా కట్ చేస్తూ ఉంటే పక్కన కూర్చుని మామిడికాయ ముక్కలు తెగ తినేదాన్ని. ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చడి ప్రిపేర్ చేయడానికి ముందుగా రోట్లో ఒక 8 లేదా 9 వెల్లుల్లి రెబ్బలను వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇక్కడ నేను బాగా పచ్చిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 9 తీసుకున్నాను. మీరు కాస్త డ్రై అయినవి తీసుకున్నట్లయితే ఒక 10-12 వరకు తీసుకోండి. వీటిని ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత స్పీడ్గా దంచారనుకోండి, కొన్ని మాత్రమే మెదుగుతాయి, ఇంకొన్ని ఒక్కలొక్కలుగా అలా ఉండిపోతాయి. అలా కాకుండా కాస్త నెమ్మదిగా, మరీ మెత్తగా గ్రైండ్ చేసినట్లుగా కాకుండా కాస్త కచ్చాపచ్చగా దంచుకున్నట్లయితే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అలా మామిడికాయ ముక్క తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. సో పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన మామిడికాయలు కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి మీరు తినే పులుపును, కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. పచ్చడిలో ఉప్పు కారం బాగా కలిసేలాగా దంచుకున్న తర్వాత ఈ పచ్చడికి కాస్త తాలింపు యాడ్ చేశారనుకోండి, రుచి అనేది డబల్ అయిపోతుంది. మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా కూడా అన్నంలో కలుపుకొని తినొచ్చు. లేదు ఇంకాస్త రుచిగా కావాలి అనుకుంటే కాస్త లైట్గా పోపు అనేది యాడ్ చేయండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఈ పోపును 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇలా వేగిన ఈ పోపుని పచ్చడిలో వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకున్నారనుకోండి, పచ్చడి రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. నా చిన్నప్పుడు నేను పప్పు అంటే తెగ విసుక్కునేదాన్ని. అమ్మ పప్పులో ఈ పచ్చడి ఎప్పుడైతే కలిపి పెట్టిందో అప్పటి నుంచి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీక్లీ 3 టైమ్స్ అయినా పప్పు పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే. అంత ఇష్టంగా తింటాను పప్పు పచ్చడి. సో ఇక లేట్ చేయకుండా మీరు ఈ మామిడికాయ పచ్చడిని ట్రై చేసి చూడండి. ఈ మామిడికాయ పచ్చడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఉప్మాలోకి, అలాగే వేడివేడిగా పప్పన్నంలోకి, పెరుగన్నంలోకి అద్రిపోతుంది. ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.